శనార్థులు పబ్లిక్ శకుంతలు వచ్చింది ఆదివారం వార్తలు తెచ్చింది. ఆర్తలు చెప్పనికి నేను తయారున్నా, చూడడానికి మీరు తయారున్నట్టే కదా. సరే మరిగా ఆలస్యం లేకుండా షురు చేసుకుందాం పాండ్రి. ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. కోతికమ్మచ్చి, గోలీలు, పల్లి, పిక్కలాట, దుర్గం, శిర్రగోనె, కట్టెపుల్ల, కోటిబిల్ల, పులిమేక, అష్టాచెమ్మ, దాగుడు మూతలు, గుజ్జనగుళ్ళు, కప్పతల్లి, తొక్కుడు బిల్ల. అబ్బో ఎన్నెన్నో ఆటలు ఆడేదిల్లా వెనుకట. మరిప్పుడు మెడలు వంగ పలకపోను ఒత్తుకునుడు ఒకటే ఆట. అందరికి అందులోనే తెల్లారుతుంది, అందులోనే పొద్దు ఊగుతుంది. అయితే ఇసొంటి కాలంలో కూడా వెనుకట ఆటలకు జీవం పోతాండ్రు ఆదిలాబాద్ జిల్లా జనాలు. చిట్టి చెల్లెండ్లు షాల్ చేయండ్రి. బతుకమ్మ ఆట పేరు మీద డీజేలు పెట్టుకొని ఎగిరే ఈ రోజులల్లా ఇగో గీ చెల్లెన్లంతా ఎంత పద్ధతిగా జడకొప్పులాట ఆడుతాన్రో చూడుండ్రులా. అబ్బా రెండు కండ్లు సరిపోనే పోవు పోండ్రి. అయినా జడకొప్పులాట అంటాన్రు, గిడ చూస్తేనేమో కాళ్ళు గదిలించుకుంటా కోలాట మాడుతాన్రు అని అనుకుంటాన్రు కదా. జడకొప్పులాట అంటే ఏంటిదో తెలియనోళ్లకు గట్లనే అనిపిత్తది. జడకొప్పులాట అంటే జడలతో వేసుకునేది కాదుల్లా మరి. అగో గట్ల రంగురంగుల చీరలు యాలాడదీసి ఒక్కొక్కరు ఒక్కో చీర ఒక్కో చేత పట్టుకొని ఇంకో చేత జిట్రేగుతోటి తయారు చేసిన కోలలు ఒట్టుకుంటా లయబద్ధంగా కాళ్ళు గదుపుతుంటారు. అట్లా గదుపుతాంటే చీరలన్నీ జడలెక్కన అల్లుకుంటాయి. అగో గదె జడకొప్పులాట అంటే. లయదప్పకుండా పద్ధతిగా ఆడాల్సిన ఆటిది. ఏ ఒక్కలు లయదప్పినా చీరలను జడలెక్క అల్లుడు అస్సలకే కుదరది. ఇక చీరలన్నీ జడలెక్కన అల్లినాక మళ్ళా ఎట్లా అల్లిండ్రో అట్లనే ఇప్పుడు కూడా ఉంటదట. చాలా చిన్న పిల్లలు కూడా ఇంత మంచిగా ఆడుతున్నారంటే అయ్యా ఈ పెద్ద మనుషులు పెట్టిన ప్రసాదము ఇది అందరు పెద్ద మనుషులు అని తెలియపోయింది కాబట్టి ఏదో మేము వాళ్ళతో ఒర్రుకుంటా ఉంటే అది మాకు 4 అక్షరాలు పడ్డాయి. అది వెనుకనో ముందో మాత్రం మేము దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఆ తల్లి దయతోటి. అంతరించి పోతున్న ఈ కోలాట ఉత్సవాలది ఇది ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది. ఇందులో 5 జడాలు ఉంటాయి. 5 జడలల్లో ఏది ఉంటుంది? ఫస్ట్ జడ ఓనామ జడ, రెండో జడ కృష్ణ జడ, మూడో జడ తడక జడ, 4వ జడ లక్ష్మి జడ, 5వ జడ మంగళారతి జడ. ఈ 5 జడలు ఉంటాయి. ఈ కోలాటం గ్రామీణ జీవనంలో ఆడే ఆట. ఈ ఆట ముందు గ్రామవాసాల్లో ప్రతి గ్రామంలో ఈ ఆటను ఆడుతూ ఆనందంగా చలికాలం అంటే వర్షకాలం, చలికాలం, సంధికాలంలో ఈ ఆటను మొదలుపెట్టి ఈ 4 నెలలలో ఎప్పుడైనా ఆట ఆడుకునేది. ఈ చలికాలంలో ఈ ఆట మనిషి శరీరంలో ఉత్తేజాన్ని, ఒక ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఆటలను ఏర్పరిచిండ్రు. కార్తీక మాసం యాళ్ళిప్పుడు ఆదిలాబాదు జిల్లా పల్లెలల్లా ఏడ చూసినా గిదే ఆట ఆడతాండ్రు జోర్దార్గా. మళ్ళా జడంటే ఒక్క జడ కాదు, తడక జడ, గోపి జడ, లక్ష్మీ జడ అని 5 తీవ్ర జడలేసే ఆటలుంటాయట. ఆటశాలు చేసే ముందు 32 రకాల చీరలు కొని తొలుత ఆటికి ఊళ్ళే గుడిలో పూజలు చేస్తారు. అటెంక 20-25 మందితోటి జడకొప్పులాట సురువైతది. ఆటపాటే గాదుల్లో లక్ష్మీదేవికి ఘనంగా పూజలు కూడా చేస్తుంటారు. ఇట్లా జడకొప్పులాట ఆడినోళ్లకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతదట. ఆడినోళ్లకే కాదు చూసినోళ్లకు కూడా సకల శుభాలు జరుగుతాయట. ఆదిలాబాదు జిల్లా పాత చించేరవాడ, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మట్టం, జందాపూర్, దీపాయిగూడ, కప్పర్ల, కుచులాపూర్, లింగి ఊర్లల్లా దినాం ఆడుతున్నారు గీ ఆటిప్పుడు. మాపట్లారింటికి షాల్ చేస్తే నడిజాం రాత్రి దాకా కొనసాగుతున్నాయి జడకొప్పులాట సంబురాలు. ఎనికటి సంధి వస్తున్నదట గీ ఆచారం. కొత్తోళ్ళకు కూడా నేర్పిస్తున్నారు ఆట. పొద్దు ఊకిందంటే జడకొప్పులాటతోటి ఆదిలాబాదు పల్లెలన్నీ కలకలలాడుతున్నాయనుకో రాదున్రి. యాట దీపావళి పండుగ నాడు షాల్ చేసి కార్తీక పౌర్ణమి దాకా చేస్తారట గిట్లా. ఏమైనా వీళ్ళది మాత్రం మంచి ఆచారమే ఉన్నది కదా నుల్లా. పట్నాలల్లో జనాభా పెరుగుడుతోనే ప్రయాణం సౌలత్తు అల్క ఉండాలని ఎప్పట్లెక్క తొవ్వలు ఎలుపు కాకుండా మెట్రో అసొంటి అలకటి ఉపాయాలు చేస్తున్నారు.
పిల్లల మీద నడిచేటి, భూమి లోపట ఉరికేటి, ఇంకా నీళ్ళకెళ్ళి కూడా పోయే మెట్రోలను తయారు చేసి నడిపిస్తున్నారు. ఇక కొన్ని దేశాలల్లో కేబుల్ కార్ అసొంటివి కూడా ఉన్నాయి. మరి ఆట స్టేడియంల అసొంటి వాటికి ఎట్లనుల్లా? భూమి మీద భూమి తక్కువైతున్నది, ఆటగాళ్ళు ఎక్కువైతున్నారని ఈ దేశపొళ్ళు ఏం ఉపాయం చేసిరో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు పక్కా. వారెవ్వా జోరుగున్నది కదా. గ్రాఫిక్స్లనే గిట్లున్నదంటే కట్టినాక ఇంకెట్లుంటదో చూసేతందుకు 2 కండ్లు సాల్తాయో లేవో పోన్రి. భూమి మీద జాగ కరువైందని బిల్డింగుల మీద స్టేడియం కట్టే ఉపాయం చేసిండ్రు సౌదీ అరేబియా దేశపొళ్ళు. ఇప్పటిదాకా దునియాల తోపు దేశపొళ్ళు కూడా గట్టని తీర్లా బిల్డింగుల మీదనే స్టేడియం కట్టి తోపని అనిపించుకుందామని చూస్తారట. ఇప్పటికైతే ఈ స్కై స్టేడియానికి ఇంకా ముగ్గు వేయలేదట. ది లైన్ అనే ఊర్లో 2027 షాల్ చేసి 2032 దునియా ఫుట్బాల్ మ్యాచ్లతోని ఓపెనింగ్ చేస్తారట. 350 మీటర్ల ఎత్తుల 46,000 మంది ఒకటే పారి కూసోని మ్యాచ్లు చూసేటట్టు కడుతున్నారట. దీంట్లో దునియాల తోపు లిఫ్టులు, సకల సౌలతులు, ఆకాశమే హద్దు అనేటట్టు కట్టబోతున్నారట. దునియా దేశాలళ్ళు పరిశానయ్యే తీరు స్టేడియానికి రిబ్బన్ గుంజే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఇప్పటిదాకా మంది ఎక్కువ పట్టే ఆటల స్టేడియాలను, నీళ్ల సుక్కవడని ఇండోర్ స్టేడియాలను చూసినాం గాని ఇసొంటి స్కై స్టేడియంలా మ్యాచ్ను చూడాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు కావచ్చు దునియా జనాలు. మరి దీని హాలతుకు తగ్గట్టే టిక్కెట్ ధర కూడా గట్టిగానే పెడతారు కావచ్చు. కాబట్టి ఈ స్కై స్టేడియంలో ఆట చూడాలని అనుకునేటోళ్ళు ఇప్పటికెంచే చిట్టీలు కట్టుకుంటే మంచిది. ఇక పాత చిట్టీలను ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటే ఇంకా మంచిది పోన్రి. మన తెలంగాణ నేతన్నలంటే మామూలు గుండదుల్లా. మరి షానేండ్ల కిందటనే అగ్గిపెట్టెల పట్టే చీరలనేసి చరిత్రకెక్కిండ్రు. అటెంకా వెండి బంగారంతోటే కాకుండా ఉంగరంలో పట్టే చీరలు, దప్పునం లీగే చీరలు, రంగులు మారే చీరలు కూడా తయారు చేసే నేతన్న నీకెవలు సాటన్నా అని అనిపించుకున్నారు. అక్కడితో నాగిన్రా లే. ఇప్పుడు నడిచేది డిజిటల్ ఇండియా కాబట్టి ఈసారి ఆ రేంజ్ ప్రయత్నం చేసిండ్రు. ఎడిటర్ అన్నా నువ్వు వీడియో ఇడవేయిగా. అగో నేతననేసిన చీరల ముచ్చట్లు చెప్పి క్యూఆర్ కోడ్ స్కానింగ్ చూయించుతాండేందొల్లా అనుకుంటాన్రా. గిది మామూలు క్యూఆర్ కోడ్ కాదొల్లు, శాల్వ మీద నేసిన చిత్రాల క్యూఆర్ కోడ్. అవు మరి. ఇక దీన్ని స్కానింగ్ చేస్తే మన పిఎం మోడీ సారు ఈ 10 ఏళ్లలో చేసిన గొప్ప గొప్ప అభివృద్ధి పనులన్నీ పల్క ఫోన్ల మీద చూడొచ్చునట. అగో చూడుండ్రి. అరే గమ్మత్తే ఉన్నది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయంగానే లింక్ ఓపెన్ అయ్యి అయోధ్య రామ మందిరము, ఆపరేషన్ సింధూరము, డిజిటల్ ఇండియా, చంద్రయాన్ 3, వందే భారత్ ఎక్స్ప్రెస్, స్వచ్ఛ భారత్ అసొంటి మోడీ సారు చేసిన అభివృద్ధి అంతా తెర మీద కానొస్తున్నది. మరి ఏమనుకుంటున్నారు సిరిసిల్ల నేతలంటే? అట్లుంటది మరి. ఇదివరకు ఎన్నో తీర్తీర్ల ఇచ్చంత్రాలు చీరలు నేసిన నల్ల ఇజయ్ అనేటి నేతన్న చేతులు చేసిన అద్భుతం గిరే. కండ్లతోటి చూస్తే ఏమున్నదనుకుంటారేమో గాని అగో ఎంత కష్టపడితే ఈ క్యూఆర్ కోడ్ శాల్వ తయారైందో చూడుర్రి. అందుకే ఈ శాల్వను సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సారు చేట్ల మీదికెళ్లి ఆవిష్కరణ చేయించిండు. మోడీ సారు ఇప్పట్లో ఎప్పుడన్నా తెలంగాణకు కాలు మోపుడే ఆశం. పిఎం సారు చేట్ల పెడతాడట ఈ శాల్వను. ఇక కర్మ ముచ్చట్లన్నీ నేతన్న చెప్తున్నాడు. ఇన్నుండ్రో పారి. సరికొత్త ఆలోచన, మరొక సరికొత్త ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ మోడీ మనం నాడి అనే ఒక క్యూఆర్ కోడ్ నిర్మించి అందులో ఒక పోగుకు ఒక ఫోన్కు అనుసంధానంగా ఉండేలా క్యూఆర్ కోడ్ నిర్మించి మన మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చెందడం మరియు చెందించడం జరిగిందనే ఒక 7 ఫోటోల రూపంలో ఈ క్యూఆర్ కోడ్ను మరియు శాలువాను తయారు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా హ్యాండ్లూమ్ చేనేత ముగ్గంపై నేయడం ఎంతో సంతోషంగా ఉందండి. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేస్తూ మరెన్నో సరికొత్త చీరలను తయారు చేస్తూ సిరిసిల్ల ఖాతిని ప్రపంచానికి దేశ విదేశాలకు మా చేనేత సత్తా ఏందో చూపించాలనే తపనతో ఉన్నామండి. ఇన్నరు కదా అదన్నట్టు ముచ్చట. మగ్గం మీద ఇసొంటి అద్భుతాలు చేసుట్లా చెయ్యి తిరిగిన కళాకారుడు గియన్న. ఇదివరకు ఎండి బంగారంతోనే గాకుండా ఉంగరంలో పెట్టే చీరలు, డబ్బునంలకెంచి ఈగే చీరలు, రంగులు మారే చీరలు నేసిన చరిత్రున్నది అన్నకు. ఎంతైనా అగ్గిపెట్టెలు పెట్టే చీరలు నేసిన నల్ల పరందాములు వారసుడు కాబట్టి ఆ మాత్రం ఉంటది మరి. పబ్లిక్
ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే నువ్వేనా నాకు రూపాయలు ఇచ్చినావురా? అరే మరి ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, చెప్పు అనుకో చంపుతాను కదా కూడా. అసలు నువ్వు నాకు గల్లబచ్చి అంత మోగొని పోయినావు, నాకు గల్లిడిచి పెట్టు. నేను వదిలిపెట్టా, నువ్వు నా పైసలు ఇచ్చాక వదిలిపెట్టాలా? నీ పైసలు ఎక్కడ రాంచాను? అరే మీ పంచాదిని పాత్ర పెట్టా, ఏం లొల్లే మీది? ఆయన ఓరు తమ్మి, నీ వయసు ఎంత, నువ్వెంతరా? గంత పెద్ద మనిషిని గల్ల పడతావారా నువ్వు? ఇడ్సబెట్టు. పెద్ద మనిషి లెక్క మాట్లాడితే ఏం కాదక్క, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవడుకుంటాడక్క? అరే నిన్నేమన్నారా? అసలు నీకు నేను ఏం బాకున్నా చెప్పు. నువ్వు నాకు గల్లబచ్చి అడిగేంత మోగని. అసలు నువ్వు నాకు ఎప్పుడు పైసలు ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు? నువ్వు నాకు రూపాయలు ఇచ్చినట్టు నీ దగ్గర రూపాయే ఉన్నదిరా కొడుక. మరి నువ్వు నాకు గల్లబచ్చి నా ఇద్దరు తీసినంత పని చేస్తాను, ఇత్తనే చేసినావు అనుకో పాత చెప్పులు మెడ కేసులు అవుతుంది. మరి రూపాయి చేసినాక మరి చేయకపోతే మాత్రం. అవును, మా తాతకు నువ్వు పైసలు ఇచ్చినట్టు నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉన్నదా తమ్మి? అది చూపించు. ముసలోడు పైసలు ఆడిన వీడియో ఉన్నాక చూపెడతా చూడిగాను. వీడియోనా? నేను ఎక్కడ వీడియో తీసినా, నీకెప్పుడు చూపించిండ్రా? ఏంది అన్నా? అరే ఈయన నాకు 10 వద్దుల సంధి మస్తు బయలుకు పెట్టి గాబర అవుతుంది బిడ్డ. దాకండ్లకు పోయి చూయించుకుందాం అనుకున్న చేతుల చిల్లి గవ్వ లేకుండా అయింది. నువ్వే ఎత్తనన్న చేసి ఒక్క 10,000 రూపాయలు అప్పు కింద అయినా మంచిదే బిడ్డ. ఇగో ఈ కింద పెడుతున్న నెంబర్కు ఫోన్ పోయి కొట్టరా, నీకు దండం పెడతా. ఒక్క 10,000 రూపాయలు పంపి, నీకు పుణ్యం ఉంటుంది బిడ్డ. చూసినావా అక్క? అదే లబా నేనెందుకు ఈ వీడియో చేసిరా, నీకెందుకు పంపించిండ్రా? నేను తుంటకొక్కు లెక్కుండి శంగర బింగర అని 10 వద్దులు నా బిడ్డింటి కాడనే ఉన్నా, నా చిన్న బిడ్డింటి కాడ. నాకెప్పుడు బయటకు పెట్టింది? నేనెప్పుడు గాబరైనా, నిన్నెప్పుడు పైసలు అడిగినా, నువ్వు ఎప్పుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చినావు రా బాడుకావు? నిన్న అసలు రూపాయి అడగరా అంత వచ్చి జూట ముచ్చట నా వీడియో కానే కాదు. అర్థమైంది. ఓ తమ్మి, నిన్నెవడో నిలువుత ముంచిండు. ఆ వీడియో మా తాతది కాదు. ఆ వీడియోలో నిన్ను పైసలు అడిగింది మా తాత కాదు. అగో ఇంత మంచిగా వీడియో ఉంటే ముసలోడు కాదంటే ఏదక్క? మీరు తెలియదు ముంచాలనుకుంటా కదా కూడా దునియా మీద వార్తలని చదివే దాన్ని తప్పంటవేంద్రా? అది నేను కాదని చెప్తున్నా ఉంటే అది చెప్పే కరెక్ట్. నిన్నెవడో నిలువతో బుడ్డ ముచ్చిండు, వాడు ఎవడో నువ్వు వాడిని ఎంట్లాడుకోపో. అసలు ఆ వీడియో నాది కానే కాదు. అసలు నేను పైసలు అడగలేదు. అసలు నువ్వు ఎవరివిరా? నాకేమరకరా? నువ్వు నాకు పైసలు ఇచ్చినా అంటాడమేదిరా? ఈ అల్క చెప్పనుకోసంతో ఇంకోసారి పైసలు అడిగినావు అనుకో, అల్కదా కొబ్బ ఆడుకోవు. అది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే తాత. మనుషులతోని సంబంధం లేకుంటేనే మనిషి ఫోటోను అప్లోడ్ చేసి మనం చెప్పాలనుకున్న ముచ్చట రాసిస్తే చాలు. అదే మాట్లాడినట్టు బొమ్మ తయారేసి ఇత్తది ఎరికేనా? ఇంటానా ఆరాలి కదా కూడా. అంటే ఈ లెక్కన వాడు ఎవడో నా లెక్కన వీడియో తయారు చేసి నీకు పంపించి నీ దగ్గర నుంచి 15,000 రూపాయలు దంచిండు. వాడెవడో తెలుసుకో. నా దగ్గరికి వచ్చి నా గలబట్టి బాగా నిలుగుతానమేంద్రా? అందుకే అంటారా, తెల్లటి అన్ని పాలు కాదు, నల్లటి అన్ని నీళ్లు కాదు, మంచిగా చూసుకొని మెదులుకోవాలి అని. పలకపోని ఉన్నది కదా అని అన్నిటిని పర్ర పై కానిచ్చి అన్నిటిని నమ్ముడేనా? ఉద్దుతా కూడా పిత్తు బదిలాడు వాళ్ళు కానీ ఊసిపోయినావు. ఇగో ఈ ముచ్చట మీదనే మన సైన్మా పెద్ద మనిషి హీరో మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా ఇసొంటి వీడియోలు ఫోటోలు వాడకుండా సర్కారు ఓ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడే. మరి కాదా పిల్ల? మొన్నటికి మొన్న గిత్తనే మన ఇంటి పక్క మల్లేష్ గాడు అది తోట ఫోటో దిగినట్టు వాడెవడో ఫోటోని తయారు చేసి పాస్బుక్లో పెట్టిండట. ఆ ఫోటో వాని పిల్లని చూసి వాడు మాపటాలకు బాయికాడ నుంచి ఇంటికి రాగానే చీపిరి గట్ట అందుకొని వాడిని కొట్టుడు కొట్టింది కదా. అంటే అది మామూలు కొట్టుడు కాదు, ఒళ్ళు సందు లేకుండా వాతలు వచ్చినాయి. ఇక నాకు ఈ పిల్లం వద్దు అని 10 మందిల పంచాయతీలో గుంజి ఇడాకులు కూడా ఇచ్చిండ్రు. మొన్ననే అయిపోయింది పంచాయతీ. ఆ ఫోటోలు కాలిపోను వాడు ఎవరు తయారు చేస్తాడో ఏమో ఇటువంటి ఫోటోలను వీడియోలను. ఓస్ని అన్యాలం పాడుగాను. ఈ ఏ వచ్చిన కానించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే అవుతున్నది. ఏది నమ్మాలో దేన్ని నమ్మొద్దో కూడా తెలుస్తలేదు. నిజమే, చిరంజీవి సార్ చెప్పినట్టు సర్కారు కూడా ఇటువంటి వీడియోల మీద ఫోటోల మీద ఒక చట్టం తీసుకురావాలి. లేకుంటే ముంగడ పెద్ద ప్రమాదాలు ఘోరాలు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఎరికేనా? మస్తు సంసారాలు కూలిపోతాయి ఇటువంటి ఫోటోలు వీడియోలు చేయబట్టి. సరే గడి కడవ వార్తలేదు చదువుకో, నాకు ఏడే పని ఉన్నది. ఇంక నిలబడమేంద్రా? నీ పైసలు ఏమో అని ఆ ముచ్చట తెలియని ఇంక నిలబడేమో చూస్తాను వేరే ముచ్చట బీకాయించాలి తడతంతని వాళ్ళు కదా కొడుక. ఈ వీడియో పుణ్యమా అని
ఆ వీడియో నాది కాదని చెప్తే నమ్మిపోతాడు కొడుకు. 10,000 రూపాయలు మిగిలినట్టే, లేకుంటే నన్ను 10,000 రూపాయలు అడుగుతాడు వీడు. ఆ వీడియో నాదో 10,000 రూపాయలు తీసుకున్న ముచ్చట కూడా నిజమే. అంటే ఆ వీడియో నీదే అన్నట్టు, నువ్వు 10,000 అడిగింది అబద్ధం కాదు, ఆ తమ్ముడు 10,000 ఇచ్చింది నిజమే అన్నట్టు. అమ్మర ముసలోడా, ఇది పాపం కాదే. తోకమట్టల పాపం. పోయినసారి ఎలక్షన్ అప్పుడు మా ముసలోళ్ళం అందరం మేము పార్టీల పసారానికి పోతే మా పేరు చెప్పుకొని ఆ పార్టీల దగ్గర పైసలు తీసుకొని వాడే జేబులో నూక్కున్నాడే అంచను. ఇప్పుడు వాడిని ముంచుతో తప్పే ఉన్నది చెప్పు. పొచ్చోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోసమ్మ కొడుతుందట. ఇప్పుడు కూడా గంతే, వాడిని మేము ముచ్చడం, వాడు మమ్మల్ని మూస్తాం, మేము ముచ్చడం, తప్పే లేదు. నీ వార్తలు నువ్వు చదువుకో. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథలు ఎట్లున్నాయో. డీప్ ఫేక్ వీడియోలు జయంగా పెద్ద పెద్దోళ్ళ పేరు ఖరాబ్ అవుతున్నది, చాలా మంది మోసపోతున్నారు. కానీ మా ముసలోడు మాత్రం అప్పిచ్చిన వాళ్ళనే నేను తీసుకోలేదని మోసం చేసిండు. మరిగా పబ్లిక్ మీరు వీడియోలు చూసో మెసేజ్లు చూసో మోసపోకుండ్రి. మీరు ఏదున్నా మనిషితోని నేరుగా మాట్లాడినాకనే ఏదైనా నిర్ధారణ చేసుకోండి. ఈ డీప్ ఫేక్ వీడియోలతోని జర పైలంగుండుండ్రి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్న సామెత ఉత్తగానే ఉట్టలేదుల్లా. ఇల్లు కట్టాలంటే లెక్కకందని కష్టాలుంటాయి, ఇక లగ్గం అంటే ఇంకింత ఎక్కువనే. వచ్చిన చుట్టాలు నారాజు కావద్దని చిన్నగా గోసవడరు ఇంటళ్ళు. లగ్గాలల్లా టైంకు అన్ని బరాబర్ తెచ్చుకుంటున్నా కట్న కానుకలు రాసేతందుకు బుక్కులైతే బరాబర్ మర్చిపోతారుల్లా. అప్పటికప్పుడు చిన్న పిల్లగాళ్ళను వంపి తెప్పిస్తుంటారు. ఇక రాపి చుట్టలు కూడా మేము ముందుగాల పోవాలి, మా పేరు రాయి అనుకుంటా మీద మీద పడుతుంటారు. చిన్న ఉండయి కట్నాలు రాపిచ్చే కాడ తిప్పలు. ఇగో గీసొంటి ఉండొద్దనే గీ అంకులు స్మార్ట్ ఉపాయం చేసిండు. చూసి మీరు కూడా టెక్నాలజీని వాడుకోండి. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా వాడకమా ఇది? అంకుల్ జర లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోరాదురే, క్యూఆర్ కోడ్ కనబడతలేదు. రైట్, పేమెంట్ సక్సెస్ఫుల్. అంకుల్ మెసేజ్ చూసుకోర్రి. ఫ్యాన్ ఫాలోయింగ్ బగ్గనే ఉన్నది, సీదా లైన్లే కడుతున్నారు అంకుల్ ముంగట. మన దిక్కు పేరెంటాలకు కట్నాలు చదివించుడంటే బగార బువ్వ మటన్ కౌసు పెట్టినంత కామన్ కదా. ఓ ఇద్దరిని ఆడ కూర్చుండబెట్టుడు, మళ్ళీ ఇయ్యాల రేపు క్యాష్ కనబడు కష్టమే ఉన్నది. కట్నాల బుక్కును ఎల్లకాలం కాపాడు ఎందుకని కేరళ దిక్కైన ఒక ఫంక్షన్ల క్యూఆర్ కోడ్ ఆలోచన చేశారు ఇంటోళ్ళు. అంకుల్ ఊకుకి ఏమి నిలబడతారు గాని గేటు కాడ నిమ్మలంగా నిల్చోర్రి, ఒక్కలు కూడా తప్పిపోరు, అందరు పేటీఎం చేసే పోతారు. అంకుల్ అవతలికిట్లా పోతే నమ్ముకున్నోళ్ళకి ఎవరికన్నా ఇచ్చిపోర్రి, లేకుంటేనా కట్నాల బుక్కు లేదని మస్తు ఫీల్ అయిపోతారు వచ్చిన చుట్టాలు. అట్లా కొంత నారాజు చూసుకోర్రి మళ్ళా. జనాలు చూసిరు కదా టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనో. చిల్లర కష్టాలు తప్పాలనంటే మీరు కూడా ఇట్లనే చెయ్యుర్రి. టెక్నాలజీ పరంగా దునియా మొత్తం చాలా అప్డేట్ అవుతుంది. మన దేశం గింత కూడా అప్డేట్ అవుతలేదని పని లేని వాళ్ళందరూ విమర్శ చేస్తుంటారు. కానీ ఒక్కరు కూడా ఏదన్నా కొత్తది కనిపెడదామని ప్రయత్నం అయితే చెయ్యరుల్లా. ఊదుగాలది పిరి లేవదన్నట్టు మాటలకైతే కోటలు దాటుతుంటాయి. ఖాళీగా కూర్చొని అసంటి కారు కూతలు కూసే విమర్శకులంతా ఇగో గిది చూసి ఇంకేదన్నా కనిపెట్టి గప్పుడు మాట్లాడుండ్రి. అగో టెక్నాలజీ అని చెప్పి అయ్యగాలను సూయించుతారేముల్లా అనుకునేరు. ఓ పారి కారును తేరుపార చూడుండ్రి. చూసిండ్రా? అరే మళ్ళా చూసినా కూడా ఇచ్చేంద్రమేందో సమజగాలే కదా. గిది మనోళ్లే, అంటే మన భారతీయులు చిట్టసీమ అంట తయారు చేసిన డ్రైవర్లెస్ కారుల్లా. అవు దునియా అని దునియా ముంగట మన దేశాన్ని కొందరు పని కట్టుకొని తక్కువ చేస్తున్నాయి. ఆల్లా దునియాతోటి పోటీ పడే రేంజ్ లా AI ML5 టెక్నాలజీ తోటి గి స్వదేశీ డ్రైవర్లెస్ కారును తయారు చేసిండ్రు. IISV RV కాలేజోళ్ళు జట్టుగట్టి. ఇక గిట్లా అనుకోగానే అట్లా తయారైనట్టు ఇయాల్టి కష్టమేం కాదుల్లో. గిది 6 ఏండ్ల పొద్దు తిప్పలున్నదట ఈ డ్రైవర్ అక్కర లేకుండా తిరిగే కారు తయారవుడెనుక. 6 ఏండ్ల కింద కలగంటే అంటే 2019లో అనుకుంటే ఇప్పుడు రోడ్డెక్కి తిరుగుతాంది. ఉత్తర కుమారి రాజా విద్య అనేటి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జరిగినాయట ప్రయోగాలు. మొత్తానికి మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీనట గిది. అయితే దీని కథ ఇంకొడవలేదుల్లో, ఇంకా డెవలప్ చేసేది షాన్ ఉన్నదట. డ్రైవర్లెస్ కార్ అంటే మన సందుబొందుల్లా రోడ్లకు తగ్గట్టు ఉండాలే కదా. అగో అట్లా చేసినాక పెద్ద రోడ్ల మీదకి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తారట.
మంచి ముచ్చటే. అయితే మొత్తానికి మొత్తం మన సొంత టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇంకా టైం ఎక్కువనే పట్టేటట్టు ఉండదుల్లా. అయినా మంచిదే, లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మన స్వదేశీ డ్రైవర్లెస్ కారును చూసి దునియా షేక్ కావాలే. సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ అయ్యగాలరేంది, గీ కథ ఏంది అనుకుంటారు కదా. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీనట గీనే. ఆర్వీ కాలేజ్ కి పోయి డ్రైవర్లెస్ కారులో కూసోని కాలేజీ క్యాంపస్ లో షికారు చేసిండు. అట్లా మస్తు వైరల్ అయితాంది గీ వీడియో ఇప్పుడు. ఐటీ కంపెనీ విప్రో శాస్త్రవేత్తలు కూడా ఈ టెక్నాలజీలో ఓ షేర్ చేసిండ్రట. మొత్తానికి గిది టీజరేనుల్లా. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏందో పోను పోను అందరు చూస్తారు, ఆగుండ్రి. తువ్వపంటు పోతుంటే ఎవరన్నా టైం ఎంత అవుతుందని అడిగితే టక్కున చేతులున్న ఫోన్లో చూసి చెప్తాం. ఇప్పుడంటే అట్లా నడుస్తున్నది కానీ స్మార్ట్ ఫోన్లు రాక మునుపు చేతులకున్న గడియారాలు చూసి చెప్తుండే. మా అన్న బిడ్డే 2వ తరగతి చదువుతున్నది. చిట్టి తల్లిని కూడా టైం అడిగితే టక్కునే చెప్తుంది. నెంబర్లు చూసి అలకగానే చెప్తున్నది కానీ గడియారం ముళ్ళును చూసి చెప్పుడంటే జరంత కష్టమే. కానీ గిడొక గడియారం చూసి టైం చెప్పాలంటే మనకు కూడా కష్టమే అవుతుంది. అగో మాకు తెలియని వాచ్లు ఉంటాయా అని గరానికి రాకుండా గడియారం ఎట్లున్నదో చూడుండ్రి. ఇదేందయ్యా ఇది అంతా ఉల్టా పల్టా ఉన్నది. 12 తర్వాత 1, 2 ఉంటాయి, కానీ 12 తర్వాత 11, 10 నెంబర్లున్నాయి. గడియారం ముళ్ళు ఏనైనా ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది గాని ఈ గడియారం కథ అలాగున్నదోల్లో. అంతా తికమక మక తిక్కున్నది. మానవ మాతృలకు టైం చెప్పుడు జర్రంత కష్టతరమైన పనే. ఆదిలాబాద్ దిక్కు బొక్కలగూడ కాడున్న కుర్చీదన్నోళ్ళ కంప్యూటర్ దుకాన్లా కానొచ్చింది ఈ ఉల్టా పల్టా గడియారం. మస్తు ఇచ్చంత్రంగా ఉన్నది. ఏడగొనవే అన్న దీన్ని? जब मैंने ये वॉल क्लॉक भी परचेज़ किया, ये सारी चीज़ें मैं हैदराबाद से परचेज़ किया। वो टाइम पर तो मैंने नॉर्मल वॉच है बोलकर लेकर आया। जब मैं ऑफिस में लगाया तो कस्टमर से, स्टूडेंट से मालूम हुआ कि वॉच एंटी क्लॉकवाइज है। अनएक्सपेक्टेडली ये वॉच एंटी क्लॉकवाइज आ गई। ये लेना बोलकर नहीं लिए और पता नहीं कैसा मैन्युफैक्चर हुई, लेकिन मेरे पास आ गई। 33 ईयर्स से ये कंटिन्यू विदाउट एनी प्रॉब्लम चल रही है। अभी तक इसमें कोई रिपेयर नहीं आया और टाइम में भी कोई प्रॉब्लम नहीं आया। जब से अभी तक नॉर्मल चल रही है और ये एंटीक और यूनिक रहने से इसको मैं भी एहतियात से रख रहा हूँ। 2 जगह मैंने शिफ्ट किया मेरा शॉप, तो साथ में ये भी लेकर के गया मैं। ये एक मेरे शॉप का अट्रैक्शन भी है। जब भी कोई कस्टमर आता वो बैठ कर के जब डिस्कस करता, उसकी नज़र जब वॉच पर पड़ती तो वो थोड़ी देर के लिए टाइम देखने में कंफ्यूज हो जाता हूँ। ये वाच चल रही। ఇన్న రానోల్లా పట్నంలా 33 ఏండ్ల కింద ఇది ఉల్టా తిరుగుతుందని తెలియకుండానే కొన్నాడట. దుకాన్లో పెట్టినాక చూసి పారాశానైందట. ఇదేందిరో గిట్ల తిరుగుతున్నదని. తికమక వాచితోని టైం కలిసొస్తుంది కావచ్చని అట్లనే ఇడిచిపెట్టిందట. వచ్చిన గిరాకంతా ఉల్టా వాచి గురించే మాట్లాడుకుంటున్నారట. దోస్తులకు చెప్పుకుంటా పారాశానైతున్నారట. కొందరు గడియారాన్ని చూసేటందుకే దుకాణానికి వస్తున్నారట. ఇక ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నదని దుకాణాన్ని ఏడికి మారిస్తే ఆడికి ఎంబడి తీసుకోతున్నాడట వాచినే. ఉల్టా వాచి మంచిగున్నది. అమెరికాకెంచి ఇసొంటిదే ఇంకో చేతి గడియారాన్ని కూడా తెప్పించుకున్నాడట. పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద సినిమాలను, ఊరి నిండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను పెట్టించి పైసలు ఓడగొట్టుకుంటారు గాని గీ అన్నోళ్ళ దుకాణానికి మాత్రం గడియారం ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ తెచ్చింది. వార్తలకెక్కించి దునియా నజర్ల పడేటట్టు చేసింది పోన్రి. కొత్తది వింత పాతది రోత అన్నట్టు కొత్తగా ఏదన్నా కనబడితే ఇసి పెడతారా చెప్పండి. నొసల రథ మంచిగుంటే కాలం కలిసొస్తుంది అంటారు గాని ఈ అన్నకు వాచ్ చేయంగా కాలం కలిసొచ్చింది. దుకాణానికి ఫ్రీగా పబ్లిసిటీ దొరికింది. కానీ గమ్మత్తున్నది కదా నొల్లా వాచ్. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.